ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై డైరెక్టర్ శిఖా గోయల్ కీలక ప్రకటన చేశారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలపై క్లారిటీ ఇచ్చారు. 2015 ఏసీబీ కేసుకు సంబంధించిన మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్లో లేవని, 2021లోనే ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కు వచ్చాయన్నారు. అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయని వివరణ ఇచ్చారు. వాటిని రిట్రీవ్ చేస్తున్నామని అన్నారు శిఖా గోయల్. మిగతావన్నీ సంబంధిత అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. In both these cases, the first case of the Anti-Corruption Bureau, our case law 16 material objects, 2015 law were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case law, any material objects have been returned back to the Honorable Court in 2021 itself. సో ఆ కేసు గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏం మెటీరియల్ మన ఎఫ్ఎస్ఎల్లో లేదు. సెకండ్గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ ఎఫ్ఎస్ఎల్ ఎక్సెప్ట్ 7 తప్ప మిగతా అన్ని ఐటమ్స్కి ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ and reports submitted to the forwarding authority. E matter lo kuda many items have already been returned to the forwarding authority. The remaining items which were available in FSL yesterday have been retrieved safely and are kept under security the proper guard. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై డైరెక్టర్ శిఖా గోయల్ కీలక ప్రకటన చేశారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్. స్వాతి, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనపై డైరెక్టర్ శిఖా గోయల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో ఈ కేసుకు సంబంధించి పరిశీలిస్తే ఓటుకు నోటు కేసుకు సంబంధించి అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ 2 కేసులు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టి దీనిపైన ఉంది. రాజకీయం కూడా తీవ్ర దుమారం రేపుతుంది కాబట్టి సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ పరిశీలిస్తే సైన్స్ ల్యాబొరేటరీలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి 16 మెటీరియల్స్ కూడా ఇందులో ధ్వంసమయ్యాయని చెప్పారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్స్ అంతా కూడా 2021లోనే ఏసీబీ కోర్టుకు పొందుపరిచాము, అందజేశామని చెప్పారు. సో ఇందులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి రిపోర్ట్లను అన్నింటినీ కూడా అంటే ఎఫ్ఎస్ఎల్కి వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎవిడెన్స్ అంతా కూడా ఆల్రెడీ ఆ రిపోర్ట్స్ అంతా కూడా ఏసీబీ కోర్టుకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అందజేసింది. కాబట్టి ఇక్కడ ఆధారాలు కాలిపోయినా కూడా ఏసీబీ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆధార్లో ఎలాంటి నష్టం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుందని చెప్పి కూడా వెల్లడించారు. మరొక కేసు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా వ్యవహారం పరిశీలిస్తే 2024 సంవత్సరంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు నమోదైన సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా 136కు సంబంధించిన మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కి వచ్చాయని చెప్పారు. సో మిగతా మెటీరియల్స్ అసిస్ట్ చేసినప్పుడు అంటే ఇందులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో 136 మెటీరియల్స్లో ఎన్ని కాలిపోయాయని చెప్పి అసిస్ట్ చేసినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ మాత్రం కాలిపోయాయి. వీటిని కూడా రిట్రీవ్ చేస్తాం. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఇంతవరకు ఎంత నష్టం సంభవించింది దానికి సంబంధించి కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అంటున్నారు. సో 2024 సంవత్సరంలో పంజగుట్ట పోలీసుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 136 మెటీరియల్స్ అంటే విచారణ తర్వాత ఇన్వెస్టిగేషన్లో స్టేట్మెంట్ రికార్డ్స్ తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత ఫోన్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటిలో కూడా 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన సైన్స్ ల్యాబొరేటరీకి వచ్చాయి. ఇందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి కాబట్టి వీటిని రిట్రీవ్ చేస్తాము. ఇందులో ఎవరెవరు స్టేట్మెంట్ రికార్డ్ చేసినవి ఉన్నాయి, తర్వాత ఎలాంటి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, తర్వాత ఎక్కడి నుంచి మీరు ఆధారాలు సేకరించారు, వీటిని ఏ విధంగా మళ్ళీ రిట్రీవ్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. సో ఇందులో ఈ రెండు కేసులకు సంబంధించి చాలా కీలకంగా ఉంది కాబట్టి రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుందని చెప్పి ఒక స్పష్టం ఇచ్చారు. తర్వాత 2024 ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించి 7 మెటీరియల్స్ కాలిపోయాయి కాబట్టి వాటిని కూడా రిట్రీవ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇందులో 7 మెటీరియల్స్ ఏమై ఉన్నాయి, ఆ 7 మెటీరియల్స్లో ఎలాంటి ఎవిడెన్స్ ఎఫ్ఎస్ఎల్కి వచ్చింది, తర్వాత ఏ సంబంధించిన స్టేట్మెంట్ ఉన్నాయి, తర్వాత ఫోన్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా కలెక్ట్ చేశారు. ఆ 7 మెటీరియల్స్ కాలిపోయినప్పటికీ కూడా ఒకవేళ క్లౌడ్లో సేఫ్ అయి ఉంటే
వాటిని రిట్రీవ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి క్లౌడ్ తీసుకుందా లేదనేది తెలియాల్సి ఉంటుంది. సో ప్రమాదం పైన కూడా విచారణ జరుగుతోంది కాబట్టి ఇంతవరకు జరిగిన నష్టం స్పష్టత రాలేదు కాబట్టి వాటన్నిటిని కూడా త్వరలోనే స్పష్టత వస్తుంది కాబట్టి మరికొన్ని వివరాలు కూడా వెల్లడిస్తామంటున్నారు. నిన్న ఉదయం 10:08 ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే శ్రీనివాస్ రెడ్డి సాయికృష్ణ అనే ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతను శ్రీనివాస్ రెడ్డికి సమాచారం ఇచ్చారు అగ్ని ప్రమాదం జరిగిందని. ఘటనా స్థలానికి 10:30 అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 130 నిమిషాల ఆ సమయంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు. సో 2015 సంవత్సరం కీలకమైన కేసు ఓటుకు నోటు కేసు, అలాగే 2024కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ రెండు కేసులకు సంబంధించి పరిశీలిస్తే 2015 సంవత్సరంలో ఏసీబీకి ఆల్రెడీ 15 మెటీరియల్స్ సంబంధించి వాటన్నింటినీ ఏవైతే ధ్వంసమయ్యో ఆ ధ్వంసమైన వాటికి సంబంధించి కూడా 2021లోనే ఏసీబీ కోర్టు సమర్పించామని చెప్తా ఉన్నారు శిఖా గోయల్ గారు. సో ఓటుకు నోటు కేసులో రిపోర్టులన్నిటి కూడా ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అందజేసింది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉంటాయి కాబట్టి కేసు యథావిధిగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నష్టం జరగలేదని ఒక స్పష్టత ఇచ్చారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కి వచ్చాయి. ఇందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి కాబట్టి వాటిని రిట్రీవ్ చేస్తామంటారు. సో ఈ 7 మెటీరియల్స్ పరిశీలిస్తే ఇందులో ఎవరెవరు స్టేట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, తర్వాత ఇప్పటివరకు ఈ 7 మెటీరియల్స్లో ఎవరెవరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కావచ్చు, అలాగే వాటికి సంబంధించి ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా పొందుపరచాలి, తర్వాత వాటిని రిట్రీవ్ చేస్తే ఎంత మేర ఈ కేసుకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్లో 7 మెటీరియల్స్ కూడా రికవరీ అయితేనే మాత్రం తెలియాల్సింది. సో ఓవరాల్గా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని శిఖా గోయల్ కూడా కీలక ప్రకటన చేశారు. సార్ రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.